అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పర్లకు తండ్రి, ఈ మధ్యాహ్నం వేళ తండ్రి, మేమంతా కలిసి ఈ విధంగా కూడుకొని మీ యొక్క మాటల్ని తండ్రి ఆలోచించుకొని చూడండి తండ్రి. ఎవరికి నేను మహాభాగ్యాన్ని తండ్రి మాకు అనుగ్రహించి తండ్రి మీ మాటలు విని మేము మా మనసులు మీ వైపు త్రిప్పుకునే భాగ్యాన్ని ఈ యొక్క అవకాశాన్ని మాకు ప్రసాదించి ఉండగా తండ్రి, నిలబడుతున్న మాటల ద్వారా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకొని మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీ కొరకు బ్రతికి తండ్రి ఈ భూమి మీద తండ్రి మిమ్మల్ని మహిమపరిచి మీరున్న లోకాన్ని చేరుకుంటూ సహాయాన్ని దయచేయండి. తండ్రి చెప్తున్న నాకు సమయించబోయిన జ్ఞానాన్ని తండ్రి అర్థమయ్యే రీతిలో మీ పిల్లలకు చెప్పుటకు నాకు సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా వింటున్న పిల్లలకి మీ యొక్క కృపను సహాయాన్ని అర్థం చేసుకునే మనసును గ్రహించే జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. ఈ విధంగా తండ్రి మీ మహాకృపను బట్టి మీ దయబట్టి తండ్రి చక్కగా తండ్రి ఆపరేషన్ సజీవంగా జరిగించి మా తండ్రి మళ్ళా తండ్రి క్షేమంగా తండ్రి చేయించినందుకు మీకు వందనాలు తండ్రి. నా పట్ల మీరు చేస్తున్న ప్రతి విధమైన ఏళ్ళకే తండ్రి మా పట్ల మీరు చూపిస్తున్న మీ కృపకే తండ్రి సంఘం అంతటి తరపున తండ్రి ఈ విధంగా నిలబడి మేము తండ్రి వేడుకుంటూ మీకు మహా జ్ఞానాన్ని తండ్రి మాకు అందిస్తూ మా పట్ల చేస్తున్న ప్రతి దానికి తండ్రి మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీరు నా పట్ల చేస్తున్న ప్రతి మీదకి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ మీ బిడ్డలకు మీ మాటలు చెప్తుండగా మీ కృపను దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను మా కర్మ తండ్రి. మరొకసారి చేరవచ్చిన దేవుని పిల్లలు మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నాకు వందనముల శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అవకాశాన్ని ఇచ్చినటువంటి కన్నతండ్రి అయిన దేవునికి, జయశాలి తాతయ్య గారికి, అధ్యక్షులకు ఉపాధ్యక్షులైన వరకు నాకు వందనములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు జ్ఞానాన్ని అభ్యసింపజేసినటువంటి లెక్చరర్స్ అందరికీ నాకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ, అందరికీ నా మాటలు క్లియర్గా వినిపిస్తున్నాయి కదండి. ఫేస్ ఈ దినాన మనం నిర్ణయించుకున్న అంశం ఏమనగా సుబుద్ధి గల సుందర స్త్రీ. సుబుద్ధి గల సుందర స్త్రీ ఏంటి అనేది మనం ఈ దినాన మనందరం కలిసి కొద్దిసేపు ధ్యానించుకుందాం. ప్రియమైన వారులారా, ఈరోజు ప్రపంచ మానవులందరినీ మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈరోజు మనుషులుగా పురుషులకి ఏ విధంగా బాధ్యతలు, అధికారాలు ఎలా అయితే ఉన్నాయో సమాజంలో, అదే విధంగా స్త్రీలకు కూడా అంతే బాధ్యతలు, అంతే అధికారాలు కూడా ఉన్నాయి. ఈరోజు పురుషులకే కాదు, స్త్రీలకు కూడా అన్ని విధమైన పురుషులతో సమానంగా ఈరోజు సొసైటీలో పురుషులకి ఏ విధమైతే బాధ్యతలు, అధికారాలు ఇవన్నీ ఉన్నాయో స్త్రీకి కూడా సమాన బాధ్యతలు అనేవి ఉన్నాయి. మరి సమాన బాధ్యతలు పురుషునితో సహా స్త్రీకి ఉన్నప్పుడు ఒక పురుషుడు కుటుంబానికి యజమానిగా తన బాధ్యతలు వ్యవహరిస్తున్నప్పుడు స్త్రీకి కూడా కుటుంబం పైన అంతే బాధ్యత అనేది ఉంది. మరి ఈరోజు అంతే బాధ్యత కలిగినప్పుడు కుటుంబంలో భర్త, భార్య లేదంటే పురుషుడు స్త్రీకి అంతే బాధ్యతలు ఉన్నప్పుడు ఈరోజు ఇద్దరు వారి యొక్క బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తున్నారా? సక్రమంగా వారి యొక్క విధి విధానాల్ని నెరవేరుస్తున్నారా అని మనం ఆలోచించినట్లయితే ఈనాడు జరుగుతున్న ఒక భయంకరమైన ప్రమాదాలను బట్టి మనం చెప్పొచ్చు ఎవరు సక్రమంగా నెరవేర్చట్లేదని. ఎందుకంటే వారికి కుటుంబాలు కానివ్వండి, వారి పిల్లలు కానివ్వండి, వారి ఈరోజు జరుగుతున్న దాడులు కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తుంటే ఏ కుటుంబము సరిగ్గా లేదు అని మనకి అర్థమవుతుంది. ఎందుకు సరిగ్గా లేదు అంటే ఈరోజు చూస్తున్న దాడులు బట్టి, చూస్తున్న ఘోరాతి ఘోరమైన ప్రమాదాలను బట్టి, జరుగుతున్న వాటిని బట్టి మనం చెప్పగలుగుతాం ఏ కుటుంబం సరిగ్గా లేదు అని. ఎందుకు లేదు ఆ విధంగా, ఎందుకు సరిగ్గా ఉండట్లేదు అంటే కారణం కుటుంబం పైన బాధ్యత వ్యవహరించాల్సిన వారు సరిగ్గా దాన్ని వ్యవహరించట్లేదు, సరిగ్గా నడిపించుకోవట్లేదు. అందుకే ఈరోజు కుటుంబాలు
కుటుంబాలు అనేవి ఈ విధంగా పాడైపోతున్నాయని మనకు అర్థమవుతుంది. అంతే కదండి. ఈరోజు అన్ని దాడులు అన్ని భయంకరమైన జరుగుతున్నాయంటే కారణం నేను ఎవరినో ఉద్దేశించో లేదంటే బయట వారిని నేను అనట్లేదు. ఈరోజు అవన్నీ జరుగుతున్నాయంటే కారణం సరిగ్గా వారు నడిపించుకోవట్లేదు, సరిగ్గా వారి కుటుంబాన్ని నడిపించుకోవట్లేదు, సంరక్షించుకోవట్లేదు. మరి ఇలాంటి తరుణంలో రేపొద్దున భవిష్యత్తులో అందరితో పాటు మనము జీవిస్తున్నాము, అందరితో పాటు మన కుటుంబాలు కూడా ఉంటున్నాయి. మరి అలాంటి భయంకరమైన పరిస్థితులకి రేపొద్దున మన కుటుంబాలు వెళ్ళిపోతాయేమో. ఎందుకంటే మన పిల్లలు కూడా వారితో పాటు ఉంటున్నవారే, మన భర్తలు కూడా వారితో పాటు ఉంటున్నవారే, మన తల్లులు కూడా వారితో పాటు ఉంటున్నవారే. కాబట్టి అలాంటి కుటుంబాల మధ్య ఉంటున్నప్పుడు, అలాంటి వారి మధ్య నివసిస్తున్నప్పుడు, అలాంటి పరిస్థితులు రేపొద్దున్న భవిష్యత్ కాలంలో మన కుటుంబాలకు కూడా రావచ్చేమో. మరి అలాంటి పరిస్థితులు వస్తాయన్నప్పుడు వారు ఎలాగ సక్రమంగా నడిపించుకోలేనప్పుడు కనీసం దేవుని జ్ఞానాన్ని కలిగిన మనమైనా మన కుటుంబాన్ని సంరక్షించుకునేవారుగా, మన కుటుంబాన్ని సరిగ్గా నడిపించుకునేవారుగా మనం ఉండాలి. మరి అలా ఉండాలి అంటే దేవుడు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది కోసం ఎంతో మంది భక్తుల యొక్క జీవిత చరిత్రలను దేవుడు రాయించి ఇచ్చాడు. మరి అవి రాయించి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వారి యొక్క చరిత్రలను చదువుకుంటూ మన కుటుంబాన్ని లేదంటే మన జీవితాన్ని, మన ప్రవర్తనని ప్రతి విషయంలో మనం వారిని మాదిరిగా తీసుకుంటూ మన కుటుంబాలు కానివ్వండి, మనల్ని కానివ్వండి, మనం నడిపించుకుంటూ ఉండాలి. మరి అలా నడిపించుకుంటూ ఉండడానికే దేవుడు వారిని మనకి మాదిరిగా ఇచ్చాడు. మరి ఇచ్చినప్పుడు మనం ఎలా మనం నేర్చుకుంటున్నాం, ఎలా మనం మన కుటుంబాన్ని నడిపించుకుంటున్నామో చూడాలి. మరి ఈరోజు అలాంటి వారి జీవిత చరిత్రలో ఒకరి కోసం మనం ఈరోజు ఆలోచించుకుందాం. అలాంటి ఒక స్త్రీ ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒకరి కోసం, చాలా మంది ఉన్నారు, వారిలో ఒకరి కోసం మనం ఆలోచిద్దాం. ఎలా ఆమె తన కుటుంబాన్ని నడిపించుకుంది, ఎలా ఆమె జీవించింది, ఎలా తన ప్రవర్తనతో తన కుటుంబాన్ని నడిపించుకుంది, ఎలా మనం ఆమెను చూసి మన కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, మనం ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ మనం ఆమె జీవిత చరిత్ర ద్వారా ఈరోజు మనం ధ్యానించుకుందాం. అప్పుడే మనం ఎలా ఉండాలి ఏంటి అనేది మనకి తెలుస్తుంది. మరి ఎవరింతకు ఆమె ద్వారా ఏం నేర్చుకోవాలి, ఆమె ద్వారా మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం ఏంటి అనేది మనం బైబిల్లోకి వెళ్ళి చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుకుందాం. 2వ వచనం నుండి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం నుంచి. కర్మేలులోను మయోనందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండేను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3,000 గొర్రెలను 1,000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయిలు. ఈ స్త్రీ ఇక్కడ ఏమని చెప్తున్నారండి? ఎవరి కోసం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం? ఎవరు ఆ స్త్రీ అంటే ఆమె పేరు అబీగయిలు. ఈరోజు మనం అబీగయిలు గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచించుకుందాం. ఏంటి ఆమె ద్వారా మనం ఈరోజు నేర్చుకోబోతుంది? ఆమె జీవితం ద్వారా మన బ్రతుకుల్ని కానివ్వండి, మన కుటుంబాన్ని కానివ్వండి, మనం కానివ్వండి, ఎలా ఉండాలి ఏంటి, ఆమె కోసం ఏం రాయబడింది అనేది మనం ఆలోచిద్దాం. ఎవరి కోసం అనగా ఈరోజు మనం నేర్చుకోబోతుంది అంటే అబీగయిలు గారి కోసం. ఆమె ఎలాంటిదంట? కిందకెళ్ళి చదివితే ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండేను. ఏమని చెప్తున్నారండి? ఆమె కోసం ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండేను అన్నారు. ఆమె పేరు చెప్తూ, ఆమె పేరేంటి? అబీగయిలు అని చెప్తూ ఆమె క్యారెక్టర్ని ఇక్కడ చెప్తున్నారు. ఆమె ఎలాంటిదాయంట? సుబుద్ధి గలది. ఈమె ఎలాంటిదంట? సుబుద్ధి గలది. అంటే సుబుద్ధి గలది అంటే పర్యాపదాలు మనం చూసినట్లయితే సుబుద్ధి గలది అనగానే మంచి బుద్ధి కలది, వివేకవంతురాలు, జ్ఞానవంతురాలు అనేవి వస్తాయి మనకి. మరి సుబుద్ధి గల స్త్రీ, ఈ సుబుద్ధి గల అబీగయిలు ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాము? ఆమె తన సుబుద్ధితో ఎలా నడుచుకుంది, ఎలా ఉంది అనేది మనం చూసినట్లయితే
ఆమె క్యారెక్టర్ ఇక్కడ మనకి దేవుడే స్వయంగా రాయిస్తున్నాడు. ఆమె ఎలాంటి దాయి అంటే, ఆమె ఎలాంటి ప్రవర్తన కలిగిన ఆమె అంట, సుబుద్ధి గలది అంట. మరి సుబుద్ధి కలిగిన స్త్రీ తన యొక్క జీవితంలో ఎలా ఉంది అని మనం ముందుకెళ్ళి చూసినట్లయితే, ఆమెకు ఒక భర్త ఉన్నాడంట. ఆమె భర్త పేరేంటి? నాబాలు. నాబాలు ఆయన యొక్క భర్త. మరి నాబాలు ఎలాంటి వాడంటే కిందకెళ్ళి చూస్తే మనం 3వ వచనం చూడండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయిలు. ఆ స్త్రీ సుబుద్ధి గలదే, రూపసి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడినై ఉండేను. భర్త ఎలాంటి వాడంటండి? క్వైట్ ఆపోజిట్. ఆమెమో సుబుద్ధి గలది, రూపసి అంటే ఆమెకు పూర్తిగా భిన్నంగా ఉన్నాడంట. ఆమె భర్త ఎలా ఉన్నాడంట? మోటివాడును దుర్మార్గుడు అంట. అంటే చాలా చెడ్డవాడిగా మనకి కనిపిస్తున్నాడు. మోటివాడు అనగానే మొరటివాడు, మోటివాడు అనగానే మనం గూగుల్లో చూడండి, మొరటివాడు అంటే కఠినుడు అని వస్తుంది. అంటే తన భర్త స్వభావం ఎలా ఉందంట? పూర్తిగా భిన్నంగా ఉంది. చాలా చెడ్డవాడుగా, కఠినుడుగా, చెప్పిన మాట వినని వాడుగా, కనీసం దేనికి ఒప్పుకొని వాడుగా. చూడండి, కఠినంగా మొరటి వాళ్ళు ఎలా ఉంటారు? కనీసం మనం ఏం చెప్పాలనుకున్నా వినడానికి అసలు చూపించరు. కనీసం నేను ఒకటి చెప్దాం అనుకున్నంటే అవి అంటారు. కానీ అలాంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. మరి అలాంటి స్వభావం కలిగిన భర్తతో మొరటివాడు, నెక్స్ట్ ఏమని దుర్మార్గుడు అంటే, ఆ మాటలు ఆలోచించండి. దుర్మార్గుడు అంట. అంటే ఎంత చెడ్డవాడు చూడండి. అంత చెడ్డ భర్తతో ఆమె ఎలా ఉంటుందండి? అంత చెడ్డ భర్త అయినా ఆమె క్యారెక్టర్ ఎలా ఉంది అక్కడ? సుబుద్ధి గలది. ఈరోజు అలా ఉంటారండి. మంచి భర్తలే చంపేసుకుంటాం లోకం. ఇక్కడ మంచి భర్తలే చంపేస్తున్నారు, దారుణంగా కోసి, ఎంత భయంకరంగా మనం న్యూస్లు చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఉన్నాం మనం. కానీ ఆమె ఎలాంటి చూడండి, అంత దుర్మార్గుడు భర్త అయినా, అంత చెడ్డవాడైనా కనీసం ఏమైనా భార్య ఎవరితో చెప్పుకుంటుందండి? భర్తతోనే. కానీ అలాంటి కఠినుడైతే ఏమైనా చెప్పుకోగలం అసలు? మాట్లాడితే గొడవ దిగుతుంటే, మాట్లాడితే మనం కనీసం వినడానికి ఇష్టం చూపించకపోతే ఒక భార్య ఎలా చెప్పుకుంటుంది ప్రతిదీ భర్తతోని? అందులో మొరటివాడు అన్నాడు. అసలు ఊహించుకోండి, అలా ఉంటే ఎంతో కటువుగా ఉన్నట్టు. అందరూ ఒకసారి ఊహించుకోండి, భర్తే మొరటివాడు, దుర్మార్గుడు అన్నప్పుడు మనకు ఒక ఇమేజినేషన్ వచ్చేస్తుంది, అతన్ని ఎలాంటి క్యారెక్టర్గా ఉంటాడు. మరి అలాంటి వాడితో ఆమె ఎలా ఉండగలిగింది? ఆమె అలాంటి వాడితో అయినా కూడా ఆమె క్యారెక్టర్ని ఆమె పోగొట్టుకోకుండా ఉంది. ఈరోజు చాలా మంది అంటారు, నేను మంచిదాన్ని కానీ నా భర్త చాలా చెడ్డవాడు, అలాంటి వాడితో నేనేం వేగుతాను, అలాంటి వాడితో ఎంతకాలం అండి భరిస్తాను అని అంటారు. మనకే జాలి అనిపిస్తుంది, ఇంకెంతకాలం ఉంటావులే అమ్మ, ఇంకా అలాంటి వాడితో వదిలే అంటారు. అంటే బాధ తట్టుకోలేక. వాక్యం మనకి తెలుసు విడవకూడదని. కానీ అంత చెడ్డవాడైనప్పటికీ కొడుతుంటే, రాచి రంపాలు పెడుతుంటే, హింసిస్తున్నప్పుడు సరే కొన్ని దూరంగా ఉండని ఈ పరిస్థితి చూడలేకపోతున్నాం కదా అంటాం మనం. కనుక ఆమె అలాంటి వాడైనా, అంత మొరటివాడు, దుర్మార్గుడైనా కూడా తన క్యారెక్టర్ని, తన సుబుద్ధిని విడిచిపెట్టకుండా, ఇంకా తన భర్తను కూడా ఆమె విడవకుండా ఉందండి. ఈరోజు ఎలా ఉంటున్నారు? సమాజం విడిచిపెట్టేస్తున్నారు. కానీ ఆమెను చూసి మనం ఏం నేర్చుకోవాలి? విడవకూడదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో దేవుడు ఏం రాయించాడు? కొరింథీయులకు రాసిన పత్రికలో, ఒక్కసారి ముడిపడిన తర్వాత, ఒక్కసారి వారు జతపరచబడిన తర్వాత ఏమి జరిగిన వారు ఎడబాయకూడదు అని చెప్పాడు దేవుడు. ఏమి జరిగినా భర్త భార్య ఏమయ్యారు? విడవకూడదు. వారి బంధాన్ని వారు తెంచుకోకూడదు అని చెప్పాడు. అలానే ఇక్కడ మనకు ఆమె కనిపిస్తుంది. ఎంత చెడ్డ భర్త అయినా కూడా ఆమె అతన్ని విడిచిపెట్టకుండా ఉంది. పైగా విడిచిపెట్టకుండా ఆమె ఎలాంటి క్యారెక్టర్ చూడండి, కిందకి వెళ్ళేసరికి ఆమె ఎలాంటి వాడు, తన భర్త ఎంత కటువుడంటే తనకు మేలు చేసిన వారికి కూడా సహాయం చేయలేని వాడిగా మనకు కనిపిస్తాడు కిందకి వెళ్తాక. ఎలాంటి వాడంటే అక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే, తనకు చాలా ఆస్తిపరుడు, మనం చదువుకున్నాం కదండి, చాలా భాగ్యవంతుడు అని. మరి అంత భాగ్యవంతుడు కాబట్టి ఒకానొక సమయంలో దావీదు గారికి అవసరం అనేది వస్తుంది. ఆ కిందకి వెళ్తే దావీదు గారు అరణ్యంలో తన కుమారుల నిమిత్తమే అరణ్యంలో తిరగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సహాయం చేయమని ఈ నాబాలు దగ్గరికి పంపిస్తాడు.
ఈ నాబాలు గారి దగ్గరికి నాకు సహాయం చేయండి, తనకి నాకు ఇలా సహాయం దయచేయండి అని పంపించినప్పుడు, అలాగే తనకు శుక్ల ప్రశ్నలు కనుక్కోమని సహాయం చేయని పంపించినప్పుడు ఈ నాబాలు ఏమని మాట్లాడతారంటే, సరే కుశల ప్రశ్నలను అడగమని పంపించినప్పుడు నాబాల్ గారు అక్కడ ఏమని మాట్లాడతాడంటే, దావీదు గారు తనకు దాసులు పంపించినప్పుడు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అని మాట్లాడతారండి. ఒకప్పుడు దావీదు గారు తన వారికి, ఈ నాబాలు గారి దగ్గర ఉన్న వారికి సహాయం చేశాడు. ఆ కిందకి వెళ్ళిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మనకి ఇప్పుడు అదంత అవసరం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు, చదివించి మరి. అక్కడ దావీదు గారు ఒకప్పుడు నాబాలు గారి యొక్క గొర్రెల కాపర్లకి, నాబాలు దగ్గర పనిచేసే వారికి దావీదు గారు సహాయం చేస్తారు. దావీదు గారి దగ్గర ఉన్నవారు నాబాలు గారి దగ్గర ఉన్న దాసులకి సహాయం చేస్తారు. ఒకప్పుడు చేశాను కదా, ఇప్పుడు నేను కూడా ఇబ్బందుల్లో ఉన్నాను కాబట్టి నాకు సహాయం చేయమని అడిగినప్పుడు ఈ నాబాలు చాలా గేరగా, చాలా పొగరగా సమాధానం అనేది ఇస్తాడు. అలా ఇచ్చేసరికి దావీదు గారికి చాలా కోపం వస్తుందండి. ఉపకారం చేసినప్పుడు ప్రతి ఉపకారం చేయాలి కదండి, కనీసం అది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలి కదా. కానీ సహాయం చేయకుండా చాలా అవమానకరంగా, అక్కడ అదే రాయబడి, చాలా అవమానకరంగా మాట్లాడేసరికి భక్తుడికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే 400 మందిని వెంట పెట్టుకొని తన కుటుంబంలో మగవాడు కూడా ఉండకుండా నాశనం చేయాలనుకుంటాడు. అలా నాశనం చేయాలని సిద్ధపడి తను వెళ్ళేసరికి ఏం జరుగుతుందో చూడండి. కిందకి వెళ్ళేసరికి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం నుండి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లా నేను, అమ్మా దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకే దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడాను. అయితే ఆ మనుషుడు మాకెంతో ఉపకారం చేసి ఉన్నాడు, మేము పొలంలో వారి మధ్య సంచరించున్నంత సేపు అపాయం గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. ఇక్కడ స్వయంగా పనివాడే చెప్తున్నాడు. ఎవరితో? నాబాలు భార్యతో. ఒకప్పుడు దావీదు గారు, మేము తన యొక్క ప్రాంతంలో తన పొలంలో సంచరించేటప్పుడు మాకు చాలా సహాయం చేశారు, చాలా ఆదుకున్నాడు మమ్మల్ని. కానీ ఇప్పుడు మన యజమానుడు సహాయం కోసం అడిగినప్పుడు దావీదు గారు వచ్చి అడుగుతున్నప్పుడు దావీదు గారికి ఎలాంటి సమాధానం ఇచ్చాడంటే, సహాయం చేయనని సమాధానాన్ని పంపించాడు అని ఒక పనివాడు చెప్తున్నాడు. ఎవరికి? నాబాలు గారి భార్యతో. అని చెప్తున్నప్పుడు అవంతా విని ఆమె ఏం చేసిందో తెలుసా? 18వ వచనం చూడండి. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారస తిత్తులను, 5 గొర్రె మాంసములను, 5 మానికలు వేచిన ధాన్యములను చాలా. అక్కడ ఏం జరుగుతుందంటే, వెంటనే ఎప్పుడైతే పనివాడి సమాచారాన్ని చెప్పగానే, ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, తన భర్త విషయమే దావీదు గారు అవమానపడినందుకు, దావీదు గారిని మాట అన్నందుకు కోపపడి చంపడానికి సిద్ధపడి వస్తున్నారు దావీదు గారు. అలా చంపడానికి సిద్ధపడి వస్తున్నప్పుడు అబీగయీలు భార్య ఏం చేశారండి, నాబాలు భార్య ఏం చేశారండి, వెంటనే ఏం చేశారు? పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఏం కావాలో అన్నీ సిద్ధపరచుకొని వెళ్ళిందండి. ఇది ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, ఆమె తన భర్త అంత చెడ్డవాడైనప్పుడు ఆమె ఏం కీడు చేయాలనుకోలేదు కదా, అంతే కదా, ఆమె ఏం కీడు చేయాలనుకోలేదు. ఎలాగ చెడ్డవాడు పోతే పోయేలా అనుకోవచ్చు కదండి, తనకు ఒక విశ్రాంతి దొరుకుతుంది కదా. కానీ అక్కడ అలా అనుకోలేదు. ఎప్పుడైతే తన భర్తను చంపడానికి దావీదు గారు వస్తున్నారని తెలియగానే కావాల్సిన ఆహారాన్ని అంతా సిద్ధపరుచుకొని పరిగెట్టి వెళ్ళిపోయిందండి ఎదుర్కోవడానికి. అంటే ఎంత మంచిదో చూడండి. ఇంత హింసించి భర్తలు ఇలా వేధిస్తే ఎంత మంచివారైనా, ఎంత సహన హృదయం కలిగిన వారైనా ఇలాంటి వాడేంట్రా బాబు పోతే బాగుని అనుకుంటాం, నేను వేగలేకపోతున్నాను ఇతనితో అనుకుంటాం. కానీ ఆమె ఇక్కడ ఎలాంటిదో చూడండి. తన భర్తను చంపడానికి వస్తున్నాడని తెలిసి వెంటనే ఆపాలని చూసింది. ఆ కిందకి వెళ్ళిన తర్వాత ఆమె ఎంతలా వేడుకుంటుందో, ఆపాలని ఎంత ప్రయత్నం చేస్తుందో, పరిగెట్టుకొని వెళ్ళిపోయింది ఆహారాన్ని అంతా సిద్ధపరుచుకొని. అంటే ఎంత మంచి క్యారెక్టర్ చూడండి.
తన భర్త అలాంటి వాడు కదా అని ఊరుకోలేదు. ఎలాంటి వాడైనా నా భర్త కదా, దేవుడు జతపరిచాడు కదా, నేను కాపాడుకోవాలి అని అనుకొని వెళ్ళింది ఆమె అనుకొని పరిగెట్టుకొని దావీదు గారిని ఎలాగైనా వేడుకోవాలనుకుంది, వెళ్ళి వేడుకోవాలనుకుంది. అంతేకాకుండా ఆమె ఇంకా ఏం చేసిందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనం. అబీగయీలు దావీదును కనుగొని గాతబావు మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము, నా ఏలినవాడా, దుష్టుడైన ఈ లాభాలను లక్ష్య పెట్టకము. అతని పేరు అతని గుణమును సూచించున్నది. అతని పేరు నాబాలు, మోటితనం అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించునన్న మాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడమైన నీకు కీడు చేయని ఉద్దేశించు వారును నాబాలు వలె ఉండుదురేమో కదా. అక్కడ ఏమని ఆమె ఎలా మాట్లాడుతుందో చూడండి. దావీదు గారితోని తన భర్తకి కదా, ఆమె కాదు కదా జరిగింది నష్టం. అందులో ఎలాంటి వాడు మనం ఉండాలో చదువుకుని ఎంత దుర్మార్గుడు, అంత దుర్మార్గుడి విషయమే ఆమె ఏం చేసింది, విడిచిపెట్టకుండా వెళ్ళి వేడుకుంటుంది. వేడుకోవడంతో పాటు అక్కడ ఏమని రాయబడింది చూడండి 24వ వచనంలోని, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. ఏం చేసిందండి, వేడుకోవడంతో పాటు తన భర్త చేసిన తప్పుని తన మీద వేసుకుంటుందండి. అందుకన్నారు సుబుద్ధి గలది అని. తప్పు తన మీద వేసుకుంటుంది. ఈరోజు ఎవరమైనా తప్పు మన మీద వేసుకోవడానికి చూస్తామండి, ఎవరే అలా చేయడానికి ఇష్టపడమండి. అందులో ఇక్కడ చంపాలని చూస్తున్నప్పుడు తప్పు మీద వేసుకుంటామా? మనం ఎలాంటి వాళ్ళమంటే తప్పు ఏదైనా జరిగిందైతే మన తప్పు అప్పుల మీద వేసేస్తాం, మనకు జరగకూడదని అపాయం. కానీ ఇక్కడ సుబుద్ధి గలది అని ఎందుకు అన్నాడు దేవుడు చూడండి, తన మీద వేసుకుంటుంది తప్పు. అంత చెడ్డవాడు, కొన్ని చెడ్డవాడి కదా, భర్తే కదా అని కొన్ని భరించింది ఒకటైతే, చెడ్డవాడే కదా ధర్మశాస్త్రం ప్రకారం భర్తతో ఉండాలి కదా అని కొన్ని భరించింది ఒకటైతే, ఇంకా ఏం చేసింది, భర్త ప్రాణాల మీదకి వస్తున్నప్పుడు ఆపాలని చూసింది. ఆపడంతో పాటు ఇంకా ఏం చేసిందండి, ఆ తప్పు తన మీద వేసుకోవాలని చూస్తుంది. ఆ తప్పు తన మీద 28వ వచనంలో చూడండి ఏమని మాట్లాడుతున్నాము, నీ దాసురాలైనా నా తప్పు క్షమించి అంటుంది చూడండి. ఆమె తప్పు చేసిందండి, అంతే కదండి, ఆమె తప్పు చేసింది. కానీ ఆమె ఎలా మాట్లాడుతుందో చూడండి, తన భర్త చేసిన తప్పుని తన మీద వేసుకొని తన తప్పుగా భావించింది. అలాంటి వారిని అసలు మనం అలా చూస్తామా? అంత చెడ్డవాడు, అంత దుర్మార్గుడు అన్నప్పుడు మనం కనీసం జోలికి వెళ్ళాం. కానీ అంత కఠిన హృదయం కలిగిన వాడైనా కూడా ఆమె ఎలా ఉందో చూసారా, తన మీద వేసుకుంటుంది. ఎంత మంచి గుణం చూడండి ఆమెది. అందుకే దేవుడు ఏమని రాయించారు, మనం ఇందాక చదువుకున్న వాక్యపట్నం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. సుబుద్ధి గలవారు ఎలా ఉంటారని చెప్తున్నారు ఇక్కడ. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును. ఇక్కడ అబీగయీలు ఎలా ఉన్నారండి, దీర్ఘశాంతంతో ఉన్నారా లేదా? అంత చెడ్డవాడైనా భరించుకుంటూ ఉందండి, ఇంతకాలమును భరించుకుంటూ ఉంది. అంటే ఎంత దీర్ఘశాంతంతో ఎదురు చూసింది, ఎంత దీర్ఘశాంతం అండి, ఎంత ఓర్చుకొని ఉంటుంది. కొంతకాలమా, ఎంతకాలం భరించి ఉంటుంది. అంటే ఒక సుబుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారు? ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను గారి ద్వారా రాయిస్తూ చెప్తున్నారు. సుబుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారంటే అండి, దీర్ఘశాంతంతో ఉంటారు. ఇంకా ఏం చేస్తారంట, తప్పులు క్షమించడం అట్టి వానికి ఘనత అంట.
ఈరోజు నిజంగా సుబుద్ధి గల ఆమె ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఈరోజు ఆమె ఎంత దీర్ఘశాంతంతో ఉందో, తన భర్త చేసిన వాటిని క్షమించడమే కాకుండా ఆ తప్పులు తన మీద వేసుకుంది. మరి ఈరోజు సుబుద్ధి కలిగిన వారికి మనం కూడా అలా ఉండాలి. ఆమెను చూసి ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలి? ఆమెను చూసి నేర్చుకోవాలి. ఈరోజు సుబుద్ధి కలిగిన వారిగా ఉండాలి అంటే మనం కూడా ఏం చేయాలి? దేనినైనా భరించేవారుగా ఉండాలి. మన తండ్రి భరించట్లేదా? మన యేసుక్రీస్తు వారు భరించట్లేదా? మరి మనము కూడా వారిలానే ఉండాలి కదండి. ఇవన్నీ ఎందుకు దేవుడు రాయిస్తున్నాడు? మనము కూడా అలా ఉండాలని. మరి ఈరోజు ఆమె ద్వారా ఆమె ఎలా ఉందో మనం అలా నేర్చుకోవాలి. ఇక్కడ ఏమని రాయించాడు? సుబుద్ధి కలిగిన వారు దీర్ఘశాంతం కలిగి ఉంటారు అంటున్నాడు. మరి మనము కూడా సుబుద్ధి గల వారంగా మారాలంటే మనము కూడా దీర్ఘశాంతంతో ఉండాలి. ఇంకా ఏం చెప్పాడు? దీర్ఘశాంతంతో పాటు తప్పులు క్షమించాలి. ఆ తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఘనత రావాలంటే ఏవేవో గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదండి. ఏదో మూటలు మోసేయడమో, లేదంటే ఏవో ఎత్తేయడమో, ఏదో కష్టమైన పనిలో చేసేయడం, ఇవేం అవసరం లేదు. మనకు మంచి ఘనత రావాలంటే దేవుడే సింపుల్ టెక్నిక్స్ చెప్పాడండి. సింపుల్గా ఏం చేయాలో దేవుడి దగ్గర మనం మంచిగా, మన భాషలో చెప్పాలంటే దేవుడి దగ్గర మెప్పు పొందాలన్నా, దేవుడి దగ్గర మార్కులు సంపాదించాలన్నా, దేవుడి దగ్గర మంచి నా కుమార్తె అనిపించుకోవాలన్నా ఎంత సింపుల్ చూసాడండి. ఏం చెప్పాడు? ఘనత చేయాలంటే రావాలని ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఘనత తెచ్చుకోవాలంటే ఏదో చేయని అవసరం లేదు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? తప్పులు క్షమించడం. ఎంత సింపుల్ అండి. తప్పులు క్షమిస్తే చాలు మీకు ఘనత వస్తుంది అంటున్నాడు. ఈరోజు ఘనత తెచ్చుకోవాలంటే, ఘనత కలిగిన స్త్రీలుగా మనం మారాలంటే ఏం చేయాలి? మన సహోదరులు తప్పులు క్షమించేవారుగా ఉండాలి. మన తోటి వారి తప్పులు క్షమించాలి. అదే కదా ఇక్కడ చెప్తున్నారు. మీరు సుబుద్ధి కలిగిన వారైతే ఏం చేయాలన్నాడు? దీర్ఘశాంతం కలిగి ఉండాలి, తప్పులు క్షమించాలి. అప్పుడే మనం ఘనత కలిగిన వారుగా మారుతాం. మరి ఈరోజు ఆమె ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఈరోజు ఒక సుబుద్ధి కలిగిన వారు ఎలా ఉండాలంటున్నారు? ఈ విధంగా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి వారి ద్వారా మనం నేర్చుకోవాలి. ఇంకా ఆమె ఏం చేసింది మనం చూసినట్లయితే, ఈరోజు ఆమె జీవితం ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోబోతున్నామండి. అందుకే అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆమె జీవిత చరిత్ర ఎన్ని విషయాలు మనకు నేర్పిస్తుందో, ఆమె యొక్క బ్రతుకు, ఆమె ఓర్పు ఎన్ని విషయాలు మనకు నేర్పిస్తుందో మనం చూస్తే, భర్తను ఎలాంటి వాడైనా సహించింది, భరించింది, పోవాలనుకోలేదండి. అలాంటి వాడు కదా, ఎలాగే అపాయం వచ్చింది, పోతే నాకే మంచిది కదా అనుకోలేదు. భర్తను భరించింది, సహించింది. తన ప్రాణం మీదకి వచ్చేసరికి ఆమె అడ్డుపడింది. ఎంతమంది మనం ఎక్కడో ఏంటంటారు, కల్పిత కథల్లో వింటామండి ఇలాంటి విషయాలు. అంతే కదండి. భర్తలకి ప్రమాదం వచ్చేటప్పుడు ప్రాణాలు ఇచ్చిన స్త్రీలని, ఇలాంటివన్నీ కొన్ని కథల్లో వింటాం, కొన్ని నవల్స్లో చదువుతాం. అవి ఏంటి, జస్ట్ పిల్లలకు నిద్రపుచ్చడానికో, లేదంటే మోరల్గా కొన్ని విషయాలు నేర్పించడానికో చెప్తారు. జస్ట్ అవి నిజంగా జరిగాయనే తెలియదు, కథలు అని చెప్తారు. అవి కథలు. కానీ ఇక్కడ చరిత్ర ఏం చెప్తుంది? చరిత్ర కథల్ని నమ్మి మనం నేర్చుకోండి అంటారు పిల్లలకి పాఠ్య పుస్తకాల్లో. కానీ కథల్ని నమ్మి దేవుడు నేర్చుకోమలేదండి. కథలు కదా, అదేం పెద్ద కష్టం ఏంటి, కథ కాబట్టి నచ్చినట్టు రాసేస్తారు అనుకుంటాం మనం. అంతే కదండి. కథలు ఎవరు భరిస్తారా చెప్పండి? కథలు అవన్నీ భరిస్తారా, నిజంగా చేస్తారా? కాబట్టి కథే కథ ఎవరి నోటి నోటి చెప్పడం ఎవరికైనా ఈజీ అనుకుంటాం. కానీ ఇక్కడ చరిత్ర దేవుడు చూపించి చెప్తున్నాడు. కథ కాదు దేవుడు చెప్తుంది, చరిత్ర నిజాన్ని చెప్తున్నాడు, యథార్థ గాథని చూపిస్తున్నాడు. ఆమె భరించింది, ఆమె సుబుద్ధి కలిగి ఎలా ఉందో ఆమె చరిత్రని చూపించి చెప్తున్నాడు. మరి ఆమె ఎలా భరించింది? రేపొద్దున భవిష్యత్తులో మనకు కూడా రావచ్చేమో అలాంటి సిచ్యువేషన్స్. ఏమో వాక్యం తెలిసి కూడా పరిస్థితులు కుటుంబంలో అలాంటివి వచ్చేసరికి మనము అలాంటివి రావచ్చేమో. కాబట్టి ముందుగానే నేర్చుకోవాలి మనం. ఆమె ఎలాంటి వాడైనా భరించింది, సహించింది. ప్రాణం మీదకి వచ్చేసరికి ఆ తప్పుని తన మీద వేసుకుంటుంది. ఈరోజు మనము కూడా ఆమెను చూసి నేర్చుకోవాలి. ఇంకా ఆమె ఏం చేసిందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 33వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 33వ వచనం. నేను పగ తీర్చుకొనకుండాను, ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నువ్వు ఆశీర్వాదం ముందును కాక. పైకి వెళ్ళేసరికి ఏమంటున్నాడండి 23వ వచనంలో, నేను పగ తీర్చుకొనకుండా, 33వ వచనం చూడండి, నేను పగ తీర్చుకొనకుండాను చదవండి అక్క.
నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపావు అంటున్నారండి. అంటే ఏం చేసింది అబీగైల్ గారు? ఏం చేశారండి? ఒక భక్తుడు తప్పు చేయకుండా ఆపిందండి. ఈరోజు ఒక భక్తుడు తప్పు చేయకుండా, అది 31వ వచనంలో చెప్తా ఆయన అంటారు చూడండి. అక్కడ ఆమె చెప్తూ అంటే 31వ వచనంలో చూడండి, నా ఏలిన వాడవకు నీవు రక్తమును నిష్కారణంగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవకు నీవు పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవకు నీకు ఎంత మాత్రమైన కలుగుపోవును గాక అంటున్నారు. ఏం జరగబోయేదండి? నిష్కారణంగా రక్తం చిందించకుండా, తర్వాత అతను చేసిన విషయమే బాధపడకుండా భక్తుడు నిష్కారణంగా ఒక రక్తం చిందించకుండా, ఆ ప్రాణం పోనివ్వకుండా, తర్వాత జరిగిన ఘోరాల విషయమే మరలా భక్తుడు బాధపడకుండా భక్తుడిని ఆపించి చూసారా? అక్కడ భర్తను కాపాడుకోవడం సహించడం కాకుండా భక్తుడు దావీదు గారు ఎంత గొప్ప భక్తుడు అండి. అలాంటి భక్తుడు ఒక్కొక్కసారి భక్తులైనా కొన్ని సార్లు తప్పిదాలు చేసినట్టు మనం చూసాం. మరి అలాంటి భక్తుడు ఒక తప్పు చేయకుండా ఆపింది అంటే ఎంత మంచి గుణం ఆమెలో లేకపోతే ఎంత యుక్తిగా ప్రవర్తించిందో చూడండి. అంతేనా? ఆమె తన భర్తను కాపాడుకుంది. ఇక్కడ ఇంకా ఏం చేసింది? భక్తుడు తప్పు చేయకుండా ఆపింది. ఈరోజు ఆమె క్యారెక్టర్ ద్వారా, ఆమె జీవితం ద్వారా మనం ఇదొక పాయింట్ నేర్చుకోగలుగుతున్నాం. భక్తుడు తప్పు చేయకుండా ఆపింది. ఆమె తన భర్తను కాపాడుకోవడమే కాదు, భక్తుడు ప్రమాదంలోకి వెళ్లకుండా నిష్కారణంగా, మనం పాత నిబంధన గ్రంథాలు ఎన్నోసార్లు మనం చదువుకొని వచ్చాం. అనుకోకుండా తప్పు చేయడం వేరు, అనుకోకుండా పాపం చేయడం వేరు, అనుకోకుండా ఒక వ్యక్తి ప్రాణాలు తీయడం వేరు. కానీ నిష్కారణంగా తప్పు చేసిన, పాపం చేసిన దాని విషయం చాలా ఒక శిక్ష గురవుతారా లేదా? ఈరోజు నిష్కారణంగా ఒకరి ప్రాణం తీయడం అది చాలా పెద్ద తప్పు, కారణం లేకుండా. అలాంటి ఇక్కడ అవమానం జరిగిందని ఒక ఉద్దేశంతో దావీదు గారు కోపంతో ప్రాణం తీయడానికి వెళ్ళిపోబోతున్నారు. మరి అలాంటిది ఆ ప్రాణం తీయకుండా ఆమె ఏం చేసిందండి? ఆపింది. అంటే భక్తుడు పాపం చేయకుండా, పాపంలోకి వెళ్ళకుండా, పాపంలోకి చిక్కుకోకుండా భక్తురాలుగా ఈమె ఏం చేసింది? ఆపింది. ఇంకా ఆమె ఏం చేసింది? ఆమె క్యారెక్టర్ ద్వారా ఒక్కొక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకోండి, పాయింట్స్ మీరు రాసుకోండి, మనకు చాలా అవసరం. ఇంకా ఆమె ఏం చేసింది అనేది మనం ఆమె జీవితంలోకి వెళ్ళి చూసినట్లయితే ఇంకా ఆమె ద్వారా మనం ఏం నేర్చుకోగలం అని చూస్తే, ఆమె ఏం చేసింది? ఆమె సుబుద్ధితో ఇంతలా బ్రతికినందుకు, ఆమె సుబుద్ధితో తన మంచి క్యారెక్టర్తో తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. ఇవన్నీ చేయింది. అందుకే అక్కడ 33వ వచనంలో చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 25:33 నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకే నువ్వు ఆశీర్వాదం నొందుదు గాక. నీవు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఆమె చూపించిన బుద్ధి బట్టి ఏం జరిగిందండి? ఆమెకి ఆశీర్వాదం వచ్చింది. ఆమెకి ఆశీర్వాదం పొందుకుంది. అంటే సుబుద్ధి కలిగిన వారికి ఏం జరుగుతుందండి? ఆశీర్వాదం కలుగుతుంది, దయను పొందుకుంటారు. దేవుడే చెప్తున్నాడండి, సుబుద్ధి కలిగి ఉన్న వారికి ఏం జరుగుతుంది? ఎందుకండి మేము ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఎదుటి వాళ్ళు తప్పులు క్షమించడం, ఇదంతా మాకు ఎందుకు అనుకుంటున్నారా? ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 13:15. సామెతల గ్రంథం 13:15. సుబుద్ధి ఏమని చెప్తున్నాడండి? మరలా చదవండి. సామెతల గ్రంథం 13:15. సుబుద్ధి. ఇదంతా ఎందుకు నేర్చుకున్నా తెలుసా? సుబుద్ధి కలిగి ఉండడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మనకి ఏంటి ప్రయోజనమో తెలుసా? చూడండి, సుబుద్ధి దయను సంపాదించుకొనెను అన్నాడు. అంటే ఈరోజు సుబుద్ధి కలిగి ఉండడం వల్ల దయ సంపాదించుకుంటామండి. ఈరోజు ఇక్కడ అబీగైలు గారు సుబుద్ధి కలిగి నడుచుకోవడం వల్ల ఆమె అక్కడ భక్తుని దయ సంపాదించుకుంది. అందుకే 34వ వచనంలో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25:34 నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనని ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడు ఒక్కడును విడవబడిన మాట నిశ్చయమని చెప్పాను. ఎంత ప్రమాదం జరగబోయేదండి. ఆమె ఎంత ప్రమాదం జరగబోయేది చూసారా. ఆమె గాని వెళ్ళి ఆపకపోతే, ఆమె గాని వెళ్ళి అక్కడ ప్రమాదం జరగకుండా ఆపకపోతే ఎలాంటి ప్రమాదం రాబోతుందని చెప్తున్నారు దావీదు గారు. మగవాడు కూడా లేకుండా, నాబాలు కుటుంబంలో అసలు మగవాడే లేకుండా చేస్తాను అనుకున్నాడంటే దావీదు గారు. అంటే ఇప్పుడు ఆమె తన సుబుద్ధితో దయను సంపాదించుకుందా లేదా, కుటుంబం నాశనం అవ్వకుండా కాపాడుకుందా లేదా, భక్తుని ఆశీర్వాదం పొందుకుందా లేదా, అంటే ఎంత గొప్పగా ఉందో చూసారా. ఆమె తన సుబుద్ధి వలన, ఆమె మంచిగా నడుచుకోవడం వలన, ఆమె మంచిగా ఆమె జీవితాన్ని అంతా ఎందుకు చెప్పానంటే ఆమె మంచిగా ఉండడం వల్ల ఏం జరిగింది, చివరికి తన కుటుంబాన్ని సంరక్షించుకుందండి. తన కుటుంబాన్ని, తన భర్తని కాపాడుకోగలిగింది. ఇదంతా ఎందుకు జరిగింది మాట్లాడండి. ఎందుకు జరిగింది ఇదంతా? కేవలం ఆమె సుబుద్ధి కలిగి, తన మంచి బుద్ధి కలిగి మంచిగా ప్రవర్తించడం వల్ల, ఆమె మంచిగా ఉండడం వల్ల అదిగో దేవుని దయను, భక్తుని దయను సంపాదించుకోగలిగింది. అందుకే తన కుటుంబాన్ని సంరక్షించుకోగలిగింది. కుటుంబం అంతా నాశనం చేయడానికి వచ్చేసారా లేదు దావీదు గారు. మరి అలాంటి నాశనం జరగకుండా ఆమె ఏం చేసుకుందండి, ఆపుకుందండి. మొదటివాడి కదంటోడు పోతే పోనీ, నాకెందుకు, నేను తర్వాత సంతోషంగా ఉంటాను అనుకోలేదు, వెళ్ళి కాపాడుకుంది. అదంతా ఎలా చేయగలిగింది? తనకు మంచి క్యారెక్టర్ ఉండబట్టే, మంచి గుణం ఆమెలో ఉండబట్టే ఆమె వెళ్ళింది, తన భర్తను కాపాడుకుంది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఇలా తను మంచిగా ఆమె ఉండబట్టే దయను సంపాదించుకోగలిగింది. ఇంకా ఆమె జీవితంలో ఎలాంటి గొప్ప మలుపు, గొప్ప కార్యక్రమం జరిగింది కిందకెళ్ళి మనం చూస్తే, అదే సమయాలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం, సమయాలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 39-40 వచనాలు చూడండి. సమయాలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 39-40 వచనాలు. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకు రప్పించెను గనుక తన దాసుడినైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వల్ల నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని అనెను. తర్వాత దావీదు అబీగయీలును పెళ్లి చేసుకొనవలెనని ఆమెతో మాట్లాడ తగిన వారిని పంపెను. తర్వాత 40 వచనం చూడండి. దావీదు సేవకులు ఇక్కడ చదవండి ఒకసారి. దావీదు సేవకులు కర్మేలులో ఉన్న అబీగయీలు వద్దకు వచ్చి దావీదు మమ్మల్ని పిలిచి నేను పెళ్లి చేసుకొనుటకి తోడుకొని రండని పంపెను అనగా ఏం జరిగిందండి? అబీగయీలు గారికి చివరికి భక్తుడి దగ్గరికి చేర్చబడిందండి. ఆమె చనిపోవాలనుకోలేదు, గుర్తించండి, ఆమె చనిపోవాలనుకోలేదు. ఆమె యొక్క భర్త క్యారెక్టర్ని బట్టి, ఆమె యొక్క భర్త యొక్క బ్రతుకును బట్టి, తన దుర్మార్గతను బట్టి దేవుడే శిక్ష విధించాడు. ఆ పైకి వెళ్తే యెహోవయ్య మొత్తెను అని ఉంటది. ఆమె కూరుకోలేదు. ఎలాంటి మొరటి వాడైనా, ఎంత కఠిన హృదయం కలిగిన వాడైనా నా భర్తే కదా అనుకుని సహించింది, దీర్ఘకాలం సహించుకుంటూనే ఉంది. ఆమె అలాంటి క్యారెక్టర్తో సుబుద్ధి కలిగి నడుచుకుంది కనుక దేవుడు ఏం చేశాడు చెప్పాడు కదా లేఖనాల్లో. ఏమని చెప్పాడు? సుబుద్ధి కలిగిన వారు ఏమవుతారన్నాడే, దయను సంపాదించుకుంటారు అన్నట్టుగా దేవుడు ఏం చేశారు? ఆమెకి దయను దయచేశాడు, ఆమెకి గొప్ప సహాయాన్ని దయచేశాడు. సుబుద్ధి కలిగిన వారు దేవుని దయను సంపాదించుకుంటారు అన్నట్టుగా ఆమె తన క్యారెక్టర్ బట్టి, మంచిగా బ్రతికిన దాన్ని బట్టి దేవుడు ఆమెను భక్తుని యొద్దకు చేర్చాడు. ఎంత భాగ్యమే అండి, ఎంత గొప్ప అదృష్టం. భక్తులతో సహా ఆమె భక్తురాలిగా ఉంది కాబట్టే భక్తుని దగ్గరికి చేర్చాడు దేవుడు. ఎందుకు ఇదంతా జరిగింది? ఆమె యొక్క మంచితనం, ఆమె యొక్క క్యారెక్టర్, ఆమె యొక్క గుణం బట్టే, ఆమె యొక్క బ్రతుకు యొక్క విధానాన్ని బట్టే దేవుడు మేలు చేశాడు ఆమెకి. ఆమె ఎంత గొప్పగా జీవించింది చూడండి. ఆమె జీవితాన్ని బట్టి చివరికి దేవుడు ఆమెను భక్తుని దగ్గరికి చేర్చాడు. ఈరోజు ఆమె కోసం మనం ఎందుకు నేర్చుకోవాలంటే, ఆమె యొక్క భక్తి, ఆమె యొక్క జీవితాన్ని ఒకసారి మరలా ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, మరలా ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే,
సుబుద్ధి కలిగిన సుందర స్త్రీ అని ఎందుకు పెట్టమంటే ఎంత మంచిగా ఉందండి ఆమె. ఆయన కోసం ఏమని రాయించాడు ప్రారంభంలో? సుందర, ఆమె రూపవతి అని రాయించాడు. ఈరోజు అందంగా ఉన్నాళ్ళు నిజంగా ఇంత గొప్పగా ఉంటారండి. మ్యాక్సిమం రూపసి అనగానే మీరు చూడండి, రూపసి అనగానే సుందరి, అందగత్తి ఇవన్నీ వస్తాయి. అంటే ఆమె అంత మంచిగా అంత అందంగా ఉన్నా కూడా ఎక్కడ క్యారెక్టర్లో తగ్గిపోలేదండి, గర్వంతో పోలేదండి. ఈరోజు అందం రాగానే చాలా మందికి గర్వం ఉంటుంది. నాకేమి ఏం తక్కువలే అనుకొని గర్వానికి ఇదవుతాం మనం, అంతే కదండి. నలుగురు అమ్మాయి ఏమి ఎంత అందంగా ఉందని పొగిడేసరికి మనం చెట్టు మీదకి వెళ్ళి కూర్చుంటాం, అంతే కదండి. మన కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తాయి. ఇక మనం ఎలా ఉండాలి ఏంటి అన్నీ మర్చిపోతాం, నాకేం తక్కువలే అనే ఒక విధిలోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఈమె అంత అందంగా ఉన్నా కూడా ఎక్కడ గర్వానికి పోలేదు. అంత చుట్టూ అలాంటి వాడు భర్త అయినప్పటికీ కూడా ఆమె అలా ఉండలేదు. అందుకే దేవుడు ముందే రాయించాడు. ఏమని రాయించాడండి? వివేకం లేని స్త్రీ ఎలా ఉంటుందని చెప్పాడు దేవుడు. నేను అనట్లేదండి, ఎవరు చెప్తున్నారు అక్కడ? దేవుడే చెప్తున్నారు. వివేకం లేని సుందర స్త్రీ అంటే ఏంటి? అందం ఉంటే సరిపోదు. ఇగో ఇక్కడ అబిగైల్ గారిలాగా ఎలా ఉండాలి? సుబుద్ధి కూడా ఉండాలి. అందుకే ఇందాక పర్యవచనాలు ఇవన్నీ చూపించాను, పర్య పదాలు అంటే అందముతో పాటు. అందుకే దేవుడు మాట రాయించాడండి, వివేకం లేకపోతే మీరు ఎంత అందంగా ఉన్నా మనము మిమ్మల్ని అంటాను అనుకోకండి, నేను కూడా స్త్రీనే కాబట్టి నాకు కూడా ఆ మాట వర్తిస్తుంది. ఎందుకంటే స్త్రీలందరి కోసం కదా చెప్తున్నాడు. ఇప్పుడు నేను కూడా వివేకం లేకపోతే నేను కూడా పందిముక్క బంగారు కమ్మి వంటి దానిలాగా కనిపిస్తాను దేవుడికి. అంటే ఎందుకు ఆ మాట దేవుడు చెప్పాడు? మీరు అందంగా కాదు, స్త్రీలంటే అందానికి చిహ్నం. అందం అనగానే గుర్తొచ్చేది ఎవరండి? స్త్రీయే కదా. అంటే అందానికి చిహ్నంగా మీరు కనిపిస్తే సరిపోదు, అందంతో పాటు మనకి ఏముండాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? గుణము కూడా ఉండాలి. అందుకే దేవుడు మాట రాయించాడు. సామెతల గ్రంథాలు ఎందుకు రాయించాడు? వివేకం, నాకు అందం ఉంటే చాలు అనుకుంటారు స్త్రీలు చాలా మంది. లోకంలోకి వెళ్ళి చూడండి, అందరూ అలానే అనుకుంటారు, అందంగా ఉంటే నాకు ఎవరు తీసుకోరని. కానీ దేవుడు మన లోకం కాదు కదా. బైబిల్ పూర్తిగా లోకానికి క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ఏమని చెప్పింది బైబిల్? లోకం అందంగా ఉంటే చాలంటుంది. కానీ బైబిల్ ఏం చెప్పింది? అందంగా ఉంటే సరిపోదు, అందంతో పాటు గుణం ఉండాలి. గుణం ఉంటేనే దేవుడికి మనం అందంగా కనిపిస్తాం. గుణం లేదనుకో ఏమని చెప్పాడు ఇందాక? కోరిక చెప్పండి, ఎందుకు సిగ్గు? మన కోసమే కదా. వివేకం లేని సుందర స్త్రీ అంతే. సుందరంగా ఉన్నప్పుడు ఏం లేకపోతే మనం దేవుడికి ఎలా కనిపిస్తాం? నేను అందంగా ఉంటానని అప్పుడు లోకంలో చెప్పుకుంటారు కదా, మిస్ ఇండియా, నేను మిస్ యూనివర్స్ అని. అలా దేవుడికి అప్పుడు ఎలా కనిపిస్తాం? నేను మిస్ ఇండియా అని ట్యాగ్ చేసుకున్న దేవుడికి చెప్పండి అండి, అలాగే కనిపిస్తాం దేవుడికి, అంతే కదండి. దేవుడికి అప్పుడు ఎలా కనిపిస్తాం? ట్యాగ్ మిస్ ఇండియా ఉన్నా కూడా అలాగే కనిపిస్తాయి. ఎందుకు? వివేకం లేని, అది మర్చిపోకూడదు, వివేకం లేని సుందర స్త్రీ ఎంత అందంగా ఉన్నా అలానే ఉంటుంది. కాబట్టి మనం వారి ద్వారా ఏం నేర్చుకోలేండి? ఆమె ఎంత అందంగా ఉన్నా, రూపసేన రాయించాడంటే అందానికి తిరిగిలేదనే కదండి. అలాంటి అందంగా ఉన్నా కూడా ఆమె క్యారెక్టర్ చూస్తారు ఎంత గొప్పగా ఉందో. నిజంగా చదువుతున్నప్పుడు నాకు చాలా బాగా నచ్చిందండి ఆమె కోసం. నిజంగా అలాంటి వారైతే విసిగిపోతామండి మనమైతే. కానీ ఆమె విసిగిపోకుండా ఎంత తాపత్రయం చూశారు ఆమెకి. కానీ ఈరోజు లోకంలో నిజంగా అంత తాపత్రయం అంటే ఇన్ని హత్యలు జరగకపోదునండి, అంతే కదండి. ఇన్ని హత్యలు జరుగుగా అలా కనీసం ఇంత శాతం కూడా అలాంటి క్యారెక్టర్ లేకపోవడం వల్లే ఇన్ని దారుణాలు ఈరోజు సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి సమాజంలో ఉన్నట్టు మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? వివేకం లేని సుందర స్త్రీలుగా కాదు, సుబుద్ధి కలిగిన సుందర స్త్రీలుగా మనం ఉండాలి. కాబట్టి ఈరోజు ఆమె కోసం మనం నేర్చుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఏం తెలుసుకోబోతున్నాం? వినడం కాదండి మనం తెలుసుకోబోతున్నాం, మనం వినడం కాదు చేయాల్సింది. సుబుద్ధి కలిగిన సుందర స్త్రీగా ఆమె ఏం చేసింది? తన భర్త ఎలాంటి వాడైనా సహించింది, భరించింది. గుర్తుపెట్టుకోండి, తన భర్త ఎలాంటి వాడైనా సహించింది. మనము కూడా దీర్ఘ శాంతంతో ఉండాలి. ఇంకా కుటుంబాన్ని రక్షించుకోగలిగిందా లేదా? కుటుంబాన్ని రక్షించుకుంది. మనము కూడా ఈరోజు కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఎక్కడి నుండి? సొసైటీ నుండి, ఆ నిత్యజ్ఞ నుండి కూడా మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఇంకేం చేసిందండి? భక్తుడికే సహాయం చేసిందండి. మనము కూడా అలా ఉండాలి. మనం ఎప్పుడైతే అలా ఉంటామో, సుబుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారు ఈరోజు నేర్చుకున్నాం.
దీర్ఘశాంతం కలిగి ఉంటారు, సహిస్తారు, మేలు చేస్తారు, ఇంకా తప్పుల్ని క్షమిస్తారండి. తప్పుల్ని క్షమిస్తారు అన్నాడు. ఇవన్నీ మన ఆమె ద్వారా ఈరోజు పాఠం ద్వారా ఇవన్నీ నేర్చుకున్నాం. తప్పుల్ని క్షమించాలని, దీర్ఘశాంతం కలిగి ఉండాలని, ఇవన్నీ ఉంటేనే మనం సుందర స్త్రీలు అవుతాం, సుబుద్ధి కలిగిన సుందర స్త్రీలు అవుతాం మనం. కాబట్టి ఈరోజు ఆమె క్యారెక్టర్ ద్వారా, ఆమె జీవిత చరిత్ర ద్వారా ఇవన్నీ నేర్చుకున్న మనము అలానే ఉండాలి. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం, 14వ వచనం చూడండి. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము. గట్టిగా చదవలేక. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము. పితరులు ఇచ్చిన స్వాస్థ్యము. సుబుద్ధిగల భార్య యెహోవా యొక్క దానము. ఏమని చెప్తున్నాడండి కిందకి వెళ్ళేసరికి? చెప్పండి, వినట్లేదా? చెప్పట్లేదు. సుబుద్ధి గల స్త్రీ, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. యెహోవా యొక్క దానము అంటే దేవుడే దానం చేస్తాను అంటున్నాడండి. అలాంటి వారిని దేవుడు దానం అంటది అంటే ఎంత గొప్ప వరమేండి. ఆమె నిజంగా సుబుద్ధి కలిగి ఉంది కాబట్టే భక్తుడికి దానంగా ఇచ్చేసాడు ఆమె. అంతే కదండి, అంత మంచి గుణం కలిగి ఉంది కాబట్టి దావీదు లాంటి భక్తుడు కాబట్టి దావీదు గారికి దానంగా ఇచ్చేసాడు ఆమె. ఈరోజు మనము కూడా అలా ఉండాలి, అలా మనం నడుచుకోవాలి. అప్పుడే మనము కూడా మన భర్తలకి, మనము కూడా మన కుటుంబానికి ఒక దానంగా మారుతాం, లేదంటే మనం భారంగా అయిపోతాం. కాబట్టి ఈరోజు ఈ స్త్రీ ద్వారా నేను చెప్పలేదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నిలబడేవారు ఎవరు చెప్పేవారు కాదు, దేవుడు చెప్పిన మాటలు మేము చెప్తాం. ఈరోజు ఆమె జీవితం ద్వారా ఎన్నెన్ని విషయాలు నేర్చుకున్నామో, ఆమె జీవితం మనకు ఎలాంటి పాఠాలు నేర్పిస్తుందో స్త్రీలుగా మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అప్పుడే దేవుడికి మనం నచ్చుతామండి. ఎందుకంటే మనం మనుషులకు కాదు నచ్చాల్సింది, దేవునికి నచ్చాలి. దేవునికి నచ్చాలంటే మన పై రూపాన్ని కాదు, మన బాహ్య రూపాన్ని చూస్తాడో మన అందరికీ తెలుసు. మరి ఆ బాహ్య రూపాన్ని చూసేటప్పుడు, బాహ్య రూపాన్ని దేవుడు చూస్తాడన్నప్పుడు మనం ఎలా ఉన్నాము, స్త్రీలుగా మనం ఎలా ఉంటున్నాము. మరి ముఖ్యంగా స్త్రీలకు కుటుంబ బాధ్యత కూడా ఉంది. మరి ఆ కుటుంబం విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది, ఇవన్నీ విషయాల్ని ఈరోజు ఈ స్త్రీ ద్వారా మనం నేర్చుకున్నాం. మరి నేర్చుకున్న మనం ఇక్కడి వరకే నేర్చుకుని విడిచిపెట్టకుండా ప్రతి పాయింట్ అందుకే చదివించాను. ఆమె ద్వారా ఏ విషయాలు నేర్చుకున్నాం మనం, అవి నేర్చుకోవడం అంటే, ఈరోజు నేర్చుకోవడం అంటే అందరికి ఒకటే అలవాటు అయిపోయింది. నేర్చుకోవడం అంటే విని చెప్పడం వరకే. విని చెప్పడం కాదండి నేర్చుకోవడం అంటే, విని చెప్పడం కాదు. నేర్చుకోవడం అంటే పదాన్ని మర్చిపోతాం. నేర్చుకోవడం అంటే విని అప్పగించడం కాదు, విని మన జీవితంలో అన్వయించుకోవాలి, అది నేర్చుకోవడం అంటే. కాబట్టి ఇప్పటి నుండైనా మనం అలా లేకపోతే మన విషయమే కూడా దేవుడు ఆ విధంగా రాయగలగాలి, ఆ విధంగా చెప్పగలగాలి. అలా చెప్పాలంటే మనం ఉండాలి. కాబట్టి సుబుద్ధి కలిగిన సుందర స్త్రీ ఒక అబీగయిల్ గారు ఎలా ఉన్నారో రేపొద్దున మనము కూడా సుబుద్ధి కలిగిన సుందర స్త్రీలుగా మన అందరం సుందరంగా ఉన్నాం. అలానే దాంతోపాటు సుబుద్ధి లేదని చెప్పట్లేదు, ఇవన్నీ మనం తెచ్చుకోవాలి. లేకపోతే ఇవన్నీ మనలో తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈమె జీవితంలాగే మన జీవితాలు కూడా అందంగా మారాలని, సుబుద్ధి కలిగిన సుందర స్త్రీలుగా మనందరం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అయితే ఎవరు అన్నిగా భావించకుండా ఒకసారి తర్వాతైనా ఆలోచించి ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగవలసిందిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఎందుకంటే సుబుద్ధి ఉంటే దేవుడికి చాలా నచ్చుతామే, ఆ ఉద్దేశంతోనే మనం చెప్పాం. ఆ ఉద్దేశంతోనే ఈరోజు నేను మీతో ఈ మాటలు పంచుకోవాలనుకున్నాను. చెప్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు నాకు అనిపించినవే మీతో పంచుకుంటాను. అందుకే నిజంగా ఆమె క్యారెక్టర్ ఎంత బాగుందండి. మరి మన క్యారెక్టర్లు కూడా దేవుడి దగ్గర మన కుటుంబాలను రక్షించుకునే విషయంలో కూడా అలా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.